నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం మనం ఇప్పటివరకు చాలా సార్లు చేపలు పట్టినాం. ఒక్కసారి కూడా రాత్రిపూట చేపలు పట్టలేదని ఈ రోజు ఎలాగైనా కొన్ని చేపలు పట్టాలని దానికి కావాల్సిన ఐటమ్స్ తో పాటు ఒక సోలార్ లైట్ తీసుకొని మా ఊరి చెరువు దగ్గరికి వెళ్ళా. ఇక ఈ సోలార్ లైట్ ని రాత్రిపూట మనం చేపలు పడుతున్నప్పుడు కొంచెం వెలుతురు కోసం ఒక మంచి ప్లేస్ లో సెట్ చేసా. ఇక మంచిగా మా ఊరు కుర్రాలతో కలిసి కొన్ని ఎర్రలు లోడుకొని ఒక చిన్న బాటిల్ లో వేసుకొని మనం చేపలు పట్టాలనుకున్న స్పాట్ కి అయితే వెళ్ళిపోయా. మావా నిజానికి ఇది ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లాంటిది. మనం వేసిన గేలానికి చేప పడితే దాన్ని ఖచ్చితంగా రోస్ట్ చేస్తా. అలా కాకుండా చేపగాని పడకపోతే ఇది ఒక మంచి ఎక్స్పెరిమెంట్ అనుకుని లైట్ తీసుకుందాం. ఇక ఈ చేప ములకి ఎర్రనుకుంటే ఈ చెరువులో వేసి ఒకరి తర్వాత ఒకరు ఈ గేలాలు లాగుతూనే ఉన్నాం. మన దగ్గర ఉన్న ఎర్రలు కూడా అయిపోతూనే ఉన్నాయి. కనీసం ఒక 3 గంటల పాటు ఇలానే చాలా కష్టపడ్డాం. ఇక ఎంత ట్రై చేసినా కొంచెం కూడా ఫలితం లేకపోయేసరికి ఓపిక నశించి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో మనతో పాటు వచ్చిన మన కుర్రాలని కొంచెం కూడా డిసప్పాయింట్ చేయకూడదని మళ్ళీ చికెన్ షాప్ కి వెళ్ళి కొన్ని చికెన్ లివర్లు తీసుకుని ఇక వీటిని బాగా కడిగి వీటికి కావాల్సిన మసాలా యాడ్ చేసి మిక్సింగ్ అంతా మంచిగా కలుపుకొని ఒక పొడవాటి ఇనుప సువ్వ తీసుకొని మనం కాల్చుకోవడానికి వీలుగా ఉండేలా ఇలా రెడీ చేసా. అసలు ఈ రోజు ఇంత కష్టపడతానని అస్సలు అనుకోలేదు. నిజానికి చేపతో ఎండ్ అవ్వాల్సిన వీడియో చికెన్ తో ఎండ్ అయింది. ఇక అయినా మనం అనుకున్నవన్నీ జరిగే పని అయితే మనం ఎందుకు ఇక్కడ ఉంటామని అనుకుని మంచిగా తినడం స్టార్ట్ చేసా. ఇక ఫైనల్ గా మీరు ఎప్పుడైనా రాత్రిపూట చికెన్ తో ఇలా ట్రై చేస్తుంటే ఒక కామెంట్ చేయండి మమ్మా.